అప్పుడప్పుడు ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తా ఉండా. ఏం చేస్తా పనులు చూస్తే పాపం అనిపించింది. అదే నేనుంటే వేరే ప్లేస్ లో కానీ లేపుతారు అనమాట. మనం జాలీగా ఉండే మరి. ఇప్పుడు ఇంటికి వచ్చిన గైస్, మాక్సిమం అంతా షాపింగ్ చేసేసినాం. మాకు చూపించడానికి టైం లేదు గైస్, ఎందుకంటే నాకు టైం లేదు, ఒక్కరోజే ఉంది ఫ్లైట్ కి. సో ఏం అనుకోకండి, మాక్సిమం అన్ని చేసేసినాం. లైట్ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక వీడియో తీస్తలే. ఇప్పుడు జర లండన్ పోతున్నా, ఒక ఫ్రెండ్ కలవడానికి. కొన్ని పని ఉంది మన వంతో, వెరీ ఇంపార్టెంట్. ఆయనను కలిసేస్తే నా ఇంకా క్లోజ్. ఇక మనం ఇది చేసేసుకొని రేపు ఆరామ్సే రెస్ట్ చేసుకొని పొద్దుగా లేచి ఫ్లైట్ వెళ్ళిపోవడమే. చెల్లవు మళ్ళా లండన్లో ట్రైన్లు కూడా చూపిస్తారు. ట్రైన్లో పోతున్నా ఈరోజు, మజా వస్తుంది. కొన్ని ట్రైన్ చూపిస్తాను మీకు, ఎంజాయ్ చేస్తారు. గైస్ వచ్చినాం గైస్ స్టేషన్కి. ఇటుంటా స్టేషన్. నేను చాలా స్టేషన్లు చూసినా కానీ మన స్టేషనే బాగుంటుంది. ఈడెక్కి కింగ్స్ క్రాస్, ఇక మెయిన్ మన సికింద్రాబాద్ ఎట్లా కింగ్స్ క్రాస్ అట్లా ఇట్లా లండన్ కింగ్స్ క్రాస్ అడిగి వెళ్ళిపోవచ్చు. టికెట్ కూడా ఏముండదు గైస్, మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ వస్తుంది, స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. బాగా వస్తుంది. ట్రైన్ చూపిస్తుంది, స్కాన్ చేసి టికెట్లనే చూపిస్తుంది ఏ ప్లాట్ఫామ్ అని. ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళిపోవాలి, సింపుల్. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ట్రావెల్ చేసి అట్లా రాసి ఉంటాయి మంచిగా, అట్లా రాసినట్టు అట్లా రాస్తారు. ఇక ఆల్ ప్లాట్ఫామ్స్ అని ఉంది, మంచిగా చూపిస్తాం. ఆల్ ప్లాట్ఫామ్స్ అని ఉంది కదా, ఇట్లా రాసి ఉంటుంది ఆల్ ప్లాట్ఫామ్స్ అని. చూసుకొని వెళ్ళిపోవడం ఏమో. మన ట్రైన్కి ఇంకా 10 minutes ఉంది. అది అటు సైడ్ పోయే ట్రైన్. మన ప్లాట్ఫామ్ 5 ఇలా అయినా చూద్దాం. ఎక్కువ ఏం లేదు కదా, ఒక ఫ్రెండ్ని కలవాలంతే. ఇప్పుడు పని ఉంది నాకు ఇంపార్టెంట్, అది కథం చేసుకుంటే నాది ఇంకా మొత్తం ఏం ఉండదు. ఇక ఇంట్లో జర చిన్న షాప్ అవి తీసుకున్నా కదా ఈరోజు, అవన్నీ ప్యాక్ చేసి వెళ్ళిపోవడమే. ఇంకా ఏం లేదు, ఖాళీ ఉంది. ఇది ఆఫ్ పీక్ టైం. పీక్ టైం ఉంటుంది, ఆఫ్ పీక్ టైం ఉంటుంది. పీక్ టైం బిజీ, ఆఫ్ పీక్ టైంలో రేట్ తక్కువ ఉంటుంది. మంది కూడా ఏముండరు, ఖాళీ ఉన్నది అంతా. చలో చూసినాం గాయ, చూసినాం లోపల కూర్చున్నా. ఒక స్టాప్ లో దిగాలి, అలా స్టాప్ లో దిగి ఇంకో ట్రైన్ ఎక్కి కింగ్స్ క్రాస్. జస్ట్ 1 stop లో దిగాలి అంతే. ఇట్లుంటా ట్రైన్స్. ఇంకో 5 minutes లో ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ దిగుతా. అది ఇంకో ట్రైన్ ఎక్కుతా. మనకి ఇండియాలో టీటీ ఉన్నట్టు ఇక్కడ టీటీ ఉంటాడు, అట్లా స్కాన్ చేస్తూ ఉంటాడు, చూపెట్టాలి. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ ఘోరంగా ఉంటుంది. అందుకే ఎవరన్నా అట్లా చేసేటోళ్ళు ఉంటే టికెట్ ఎక్స్ప్లెయిన్ చేయరు, చెకింగ్ ఉండదు ఏముండదు అని కూడా ప్యాక్ అయిపోతాం మళ్ళా. అది ఇంకా 5 minutes దిగుతాం ట్రైన్. చలో ఇప్పుడే దిగినా కదా ట్రైన్. ఇంకో స్టాప్ ఇది ఎక్కితే డైరెక్ట్ కింగ్స్ క్రాస్ దిగుడు. అమ్మ ఎండ కొడుతా ఉన్నది. ఇది ఎక్కేస్తే పని అయిపోతుంది, డైరెక్ట్ కింగ్స్ క్రాస్ లో దిగుడే. మన దోస్తుని కలిసిడే. ఎందుకు కలుస్తాం, ఏం కలుస్తాం అని చెప్తా తర్వాత. చలో అయితే నా సీట్ ఆల్రెడీ బుక్ అయింది, కానీ ఓ ముసలామే కూర్చుంది నా సీట్లో. ఫోన్లే ఎందుకు లేపాలని చెప్పి ముచ్చిగా కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తా ఉండా. ఏం చేస్తా పనులు చూస్తే పాపం అనిపించింది. అదే నేనుంటే వేరే ప్లేస్ లో కానీ లేపుతారు అనమాట. మనం జాలీగా ఉండే మరి. చలో గైస్, సీనరీ చూడరు ఎట్లు. నిమ్మలంగా కూర్చున్నా, అయితే వేసుకొని హాయిగా కూర్చున్నాయి.
ఆ సూర్య భగవానుడికి నేనంటే బాగా ఇష్టం. నేను ఏడికి పోయినా నన్ను బాగా అనుగ్రహిస్తా ఉంటాడు. నమ్ముతున్నది ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, జీవితం అంటున్నది. ఫేస్ నల్లగా అయిపోయింది, ఎందుకో ఏమో. వారం 10 రోజుల నుంచి బ్లాక్ అయిపోతుంది ఫేస్. 2 hours అవుతుంది గాయస్ నిలబడి. అమ్మ కాలు వస్తున్నాయి, వస్తూనే లేదు. దారి పోతూనే ఉంది. అమ్మ ఇంకా 20 నిమిషాలు ఉంది. ఆడ మా ఫ్రెండ్ని కలిసేసి కొంచెం మాట్లాడుకునేది పర్సనల్, కొన్ని డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది వాళ్ళకి సంబంధించినవి. అది వేసుకొని రిటర్న్ అయిపోతా. మళ్ళీ ఇంటికి పోయి ప్యాకింగ్ చేయాలి. ఒక రోజు రెస్ట్ ఉండాలి. నెత్తిన వస్తా ఉన్నారు, నిద్ర లేదు. ఆ సడన్ ప్లాన్ ఫుల్ ప్రెషర్ అవుతుంది వర్క్. చలో కలుస్తాం గైస్. గైస్ అయిపోయింది, కలిసేసిన. సిగ్గుపడుతుంది వీడియోలోకి రానికి, కానీ అయిపోయింది. గుండన్న అది గైస్. ఎలాగ కలుద్దాం గైస్ మళ్ళా. ఇది ఈ వీడియో సమాప్తం. చలో.